హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరలి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఆలు పకోడీ చేస్తున్నా. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్నా. ఇప్పుడు వీటిని కట్ చేయాలి. ఆలుని ఇట్లా పొట్టు తీసిన తర్వాత వీటిని సన్న కట్ చేయాలి. కావాలంటే మీరు ఆలుగడ్డను తురమొచ్చు ఇట్లా, లేదంటే ఇట్లా సన్న కట్ చేయాలి. సన్న కట్ చేస్తే మంచిగా వస్తుంది పకోడీ, అందుకే నేను కట్ చేస్తున్నా తురమకుండా. సన్న పొడుగ్గా కట్ చేయాలి. చూడండి ఎట్లా కట్ చేసిందో నేను. ఇట్లా కూల్ వాటర్ లో ఒకసారి కడగాలి ఆలుగడ్డని. ఒక ఆనియన్ కట్ చేయాలి. ఆనియన్ ఇట్లా సన్నగా పొడుగు కట్ చేయాలి. ఆనియన్ ఇట్లా సన్నగా పొడుగు కట్ చేయాలి మంచిగా. ఇప్పుడు ఒక బేసన్ తీసుకుంటున్నా మనం పకోడీ కోసం పిండి కలపడానికి. ఇప్పుడు వాటర్లో వేసి పెట్టినా కదా ఆలుని, ఈ ఆలుని వేస్తున్నా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల శనగపిండి వేస్తున్నా. నేను 2 స్పూన్లు వేస్తున్నా, ఎక్కువ ఏమి వేస్తలేను. ఒక 2 స్పూన్ల మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఒక స్పూన్. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఒక స్పూన్ కారం వేస్తున్నా. కొత్తిమీర గిట్లా సన్న కట్ చేయాలి. చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి 2 వేసేస్తున్నా. కొంచెం కరివేపాకు ఇట్లా వేస్తున్నా. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలపాలి. వాటర్ అయితే పోయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈ ఆలులో ఉన్న వాటరు ఇంకా ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేటట్టు కలిపితే సరిపోతుంది. వాటర్ ఏం అవసరం లేదు. ఇక చూడండి పిండి అయితే మనం పకోడీ కోసం ఇట్లా కలపాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ అయితే మంచిగా వేడైంది. ఇప్పుడు పకోడీ వేస్తున్నా నేను.
చూడండి పకోడీ అయితే మంచిగా ఫ్రై అయ్యింది. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇక ఆలు పకోడీ అయితే అయ్యింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చూస్తుంటే అసలు ఇది ఆలు పకోడీ అంటే ఎవరు నమ్మరు, ఆనియన్ పకోడీ అంటే నమ్ముతారు. అట్లుంది టేస్ట్ అయితే. చేసి చెప్తే ఎట్లుందో. మస్తుంది. క్రిస్పీ క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా. ఎప్పుడు ఆనియన్ పకోడీ కాకుండా కొత్తగా ఇట్లా ఆలుతోటి పకోడీ వేసుకోండి. అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు. మస్తు అంటే మస్తు ఉంది. తప్పకుండా మీరు ఇట్లా ట్రై చేయండి, సరేనా? మస్తుంది. ఆలు గిట్ల మంచిగా ఉడికింది అసలు లోపల. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.